హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ క్రిష్. ఇప్పుడే విశాల్ గారి మూవీ రత్నం మూవీ చూడడం జరిగింది. మూవీ ఎట్లుందో డిస్కస్ చేద్దాం. మూవీ రివ్యూ ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ని విలన్లు చంపాలనుకుంటున్నారు అండ్ హీరో వెళ్ళి కాపాడాలి. ఇదే పరమ రొటీన్ స్టోరీ. చాలా మూవీస్, తెలుగు మూవీస్లో కానీ తమిళ మూవీస్లో కానీ ఇలాంటి కాన్సెప్ట్స్లో చాలా చూసినాం మనము. ఇది అవుట్డేటెడ్ స్టోరీ అని చెప్పొచ్చు. అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, అవుట్డేటెడ్ డైరెక్షన్. మూవీ ఎక్కడ కూడా నన్ను ఇంప్రెస్ చేయలేదు. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేసింది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేసినారు. హీరో గానీ, హీరోయిన్ గానీ, సైడ్ క్యారెక్టర్స్ గానీ బాగానే పర్ఫామ్ చేసినారు. అండ్ అక్కడక్కడ కామెడీ కూడా ఉంది. కంప్లీట్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. ఇది మూవీలో చెప్పుకోదగింది ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది యాక్షన్ కొరియోగ్రాఫింగ్ చాలా బాగా చేసినారు. యాక్షన్ టైంలో ఫైట్స్, ఫైట్స్ ఇవన్నీ బాగున్నాయి అని చెప్పొచ్చు. మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది మ్యూజిక్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ బాగానే ఉంటది. సాంగ్స్ పరంగా కానీ, కొంచెం బీజిఎం పరంగా కానీ బాగానే ఉంటది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ మన డిఎస్పి, కానీ డిఎస్పి రేంజ్ లో ఉండదు ఈ మ్యూజిక్. డిఎస్పి నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ డిఎస్పి కూడా డిసప్పాయింట్ చేసినాడు అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మూవీ చూడాలా వద్దా అంటే, చూస్తే మాత్రం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అండ్ మూవీ మరీ బోర్ అయితే కొట్టదు, మరి సూపర్ అని కూడా చెప్పలేము. జస్ట్ యావరేజ్ మూవీలా ఉంటది. అండ్ తర్వాత మీ ఇష్టం. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ విశాల్స్ రత్నం మూవీ. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ లో పెట్టండి. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫిల్మీ క్రిష్.